నాకు ఇస్తావా? నీ దగ్గర ఉంది కానీ నేను ఇవ్వను. ఈ బాబు ఓహో, విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్క ఎక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. అరే అరే అరే, ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పురి పండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ రెండు కుటుంబాలు నా రెండు కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో విధవ, పిల్ల కాకి విధవ, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ్ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పానా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మై, పిల్ల కాకి వెధవా, జారణ మీద బెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. రెండు కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో, ఒక చేత వేసుకోకపోతే. ఏనాయనా, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 10 రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. గురువుగారు, గురువుగారు, మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి? వీడికా పెళ్లి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారి మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్లు అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలంటే లగ్గాలు అట్టమనం కానీ లాజిక్లు అడమనలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలయి. ఇదేమిట్రా, సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్య బాబా, ఇప్పుడు పనికిరా అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం, బుధ గోత్రం, బుధ. అరే, జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవయ్యా, ఎందుకంత సీరియస్ దానికి? జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే? అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా, జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు? మా గురువుగారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటదా? ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపును పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. యా, ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నారు.
దా కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ లో జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. చెప్పారా చెప్పారా చెప్పారా? దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటో ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతరాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్. వనద నీ భార్య అవుతుంది, ఆహా. గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఆహా. ఎలా ఇచ్చాం? వెళ్ళరా. ఓకే బాయ్. ఏమిట్రా ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ Correct గా అక్కడే ఉండు, చెప్పాడు. అక్కడే ఉండురా, అక్కడే ఉండు. భానుమతి కాలింగ్, భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టేక్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి, ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గర నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అరే డెంకాడా, అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా, చెంగడం మీద చుంగిడి. చలో డెంకాడా. మనింటికా? ఎవరూ రాలేదే. ఆ పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్, నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న, అమ్మా అమ్మా ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా, ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా. ఆ? నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆహా, ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? ఆ మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరేయ్, అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. ఆ, అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అదే. అందుకే తుడిపించేద్దామని అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడి చేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అనండి. అలాగే పడతాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా, ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరతాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్, అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికారేస్తాను.
అమ్మా త్వరగా బయలుదేరుతాం తల్లి. అయ్యో ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్ అత్తిలి తడుకో తడా రాంపిల్లి త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులే అమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా ఎందుకు అమ్మా అమ్మా నడుం పట్టేసిందమ్మా. అమ్మా గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి. గడ్డి మొత్తం పశువులు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ బయలుదేరుతాం. వెళ్తాం. అత్తిలి తణుకు తడా రాంపిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, ఎవరో ఎందుకమ్మా, నేనే చూస్తానమ్మా. మాత తల్లి సరేరా తోద్దు గాని హైదరాబాద్ దాకా. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మ అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది. 2754 హలో అన్నయ్య, నేను ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మంచం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు ఏరా? అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన అడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. బాబాయ్ ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంక రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ అటు కాదు ఇటు. గుర్తుందంట. ఓకే ఓకే, సారీ ఫర్ ద డిలే. ఎవ్రీబడీ ఈజ్ హియర్. డియర్ ఫ్రెండ్స్,
ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ అందరికి నేను బాగా విప్పి చూపిస్తాను. ఏంది ఇప్పి చూపిస్తావు? అదే యూరోప్ అంతా బాగా విప్పి చూపిస్తాను. అబ్బా విప్పి చూపించటం కాదు నాయనా, తిప్పి చూపించటం. ఓకే, తిప్పి చూపిస్తాను. నువ్వేం ఫిగర్ చేయకు, నేను పోయే లోపల నీకు ఫస్ట్ క్లాస్ తెలుగు నేర్పిస్తా. ఎక్కడికి పోయే లోపు? హైదరాబాద్. బై ద బై, మీ బ్యాచ్ తో నాకు కొంచెం పరిచయం చేయండి. పరిణయమా? వాట్ ఐ మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్ చేయమని. పరిణయం కాదు మై డియర్ తెలుగు పండిట్, పరిచయం. ఓకే ఓకే, ఇదిగో మా వాళ్ళ డస్ట్ చిచ్చి లిస్ట్. గ్రూప్లెస్. మాలిష్ యాదవ్. మాలిష్ ఏంద్రా? మల్లేష్ యాదవ్ తూల్పేట వస్తాదిని జబాన్ సమాల్కే. మల్లేష్ యాదవ్. ఓకే ఓకే. క్రాపాకరం. ఏంటదే? క్రపాకరమా? క్రపాకరం కాదు, కృపాకరం. కాకు ఒట్రుసుడు ఉండాలి. వట్రసుడి. వాట్ ఇస్ వట్రసుడి? మిస్ అమ్మా. మిస్ అమ్మా కాదు, మిస్ ఉమా. థమ్సప్ వాళ్ళు 10 లక్షల మందిలో లాటరీ తీస్తే ఫస్ట్ పేరు నాదే వచ్చింది. అంత సుడిగల దాన్ని. జాగ్రత్త. మిస్ అమ్మకు సుడుంది, క్రపాకరానికి బట్టర్ సుడుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుడి అండ్ వట్టర్ సుడి? వట్ర ఒకటి. దీనికన్నమ్మా ఊళ్ళో అప్పిగాడు హోటల్న్నాయో. థ్యాంక్ యూ మ్యామ్. మిస్టర్ అభిరామ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూమ్ ఇస్తే నా బడ్జెట్ వర్కౌట్ కాదు. అందుకని ఒక్కొక్క రూమ్ లో 2 చొప్పున తోసి. ఓకే ఓకే, అండర్స్టాండ్ యూ మ్యాన్. ఆల్ సుడీస్ అండ్ వాటర్ సుడీస్, హియర్ ఆర్ యువర్ రూమ్ కీస్. దిస్ ఇస్ ఫర్ సుడిగల దాన్ని నాకే కదా ఫస్ట్ ఇవ్వాలి. మల్లేష్ అండ్ మట్టయ్య. నేనే. This is for Kripakram and gang. Okay. This is for ఇది మనకే. Kasi and gang. Okay. This is for you, Hamsa. Okay, that's it. Everybody's got. Okay, everybody. అందరూ okay. అదేమిటి బాబు, అందరూ వెళ్ళిపోతున్నారు, మా పరిస్థితి ఏమిటి? మీరేం వరి కాకండి, మిమ్మల్ని ఇద్దరు స్పెషల్ గా ఉంచుకుంటా. ఉంచుకుంటాను కాదు బాబు, చూసుకుంటాను. That's what I mean. అందుకే వాళ్ళందరిని ఆర్డినరీ రూమ్స్ లో దూర్చాను. మీకు మంచి సూడుంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ లో స్పెషల్ రూమ్ తీసుకున్నాను. అదైతే దూరటానికి చాలా ఈజీగా ఉంటుంది. వాట్? దూకడానికి దూరడానికి వెళ్ళటం రావటం అని అతను ఉద్దేశం లేవే. థ్యాంక్ యూ. పదండి, మిమ్మల్ని రూమ్ లో దూర్చేస్తాను. దూర్చుతాను కాదు బాబు, ఉంచుతాను. ఇందాక ఉంచుకుంటారంటే తప్పన్నారు. హలో, ఉంచుకుంటాను కాదు, ఉంచుతాను అనాలి. నా రూమ్ కి. ఓకే, నీ రూమ్ లోనే ఉంటాను. ఓకే, తీసుకో. థ్యాంక్ యూ. ఏది? మా రూమ్ కి ఇవ్వు. 2 weeks I'm going to have a good time, man. You all right? Yeah. చూసావు బామ్మ, అతను ఇదంతా కావాలని చేస్తున్నాడు. ఏది? ఏదో ఒక వేలు పట్టుకో. మంచోడని వచ్చిందే. అమ్మో, ఇది సూట్ కేసులో పట్టదులే. అమ్మయ్యా, నేను క్లీన్ అయిపోయాను. బాత్రూమే క్లీన్ చేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. స్నానం చేయడానికి సూట్ కేసు ఎందుకే బాత్రూంలోకి? సూట్ కేసు కూడా షాంపూ పెట్టి తలస్నానం చేద్దామని. ఎవరు మెంటలు అనుకుంటాను.